మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. తేనె ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిత్యం అందరూ కూడా తేనె తీసుకుంటూ ఉంటారు. అసలు డైలీ తేనె తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అసలు మార్కెట్లో దొరికే తేనె ఒరిజినలా కాదా అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎంటర్‌ప్రెన్యూర్ కోడూరి తిరుమలరావు గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అసలు తేనె అంటే నిత్యం ఎవరో తీసుకుంటూ ఉంటారు ఎక్కువగా. అసలు ఒరిజినల్ తేనె అవునా కాదా, తేనె తీసుకోవడం ఎలాంటి బెనిఫిట్లు ఉన్నాయి, ఇలాంటి చాలా రకాల డౌట్స్ అయితే మాకు వచ్చాయి. మీ దగ్గర రావడం జరిగింది. అసలు చెప్తారు సార్, అసలు తేనె బెనిఫిట్స్ ఏంటి సార్? ఎస్ ప్రశాంత్ గారు, రైట్. తేనె అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా డూప్లికేట్ ఉండదండి. గుర్తుంచుకోండి ప్రశాంత్ గారు, అందరికి కూడా తేనె డూప్లికేట్ ఎక్కడే ఉండదు. తేనెలో కల్తీ కూడా చేయరు. ఓకేనండి. ఈ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. తేనెకి ఎక్స్పైరీ డేట్ లేదు, ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి. కొంతమందికి తేనెకి ఏంటంటే కిందనే ఎక్కడో దగ్గర మైనులా కడుతూ ఉంటుంది. అవును సార్. ఆ తేనెని చక్కగా మీరు ఎండలో పెట్టుకుంటే నార్మల్ అయిపోతుంది. ఒక్కటే తేనెని ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఎందుకు సార్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు? అంటే అది ఒక అమృతం, దానికి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు. రైట్ అండి. సో రైట్, ఇప్పుడు నేను మీ తేనె గురించి వివరంగా ఒక 3-4 విషయాలు చెప్తాను. ఓకే సార్. తేనె 3 సెకండ్లో మెదడుకి గ్లూకోజ్ అందుతుందండి. 3 సెకండ్లో గ్లూకోజ్ మెదడులోకి అందుతుంది. ఇమీడియట్ సెలైన్ అండి. మీకు ఎప్పుడైనా నీరసంగా ఉంది, షుగర్ పేషెంట్లు మార్నింగ్ పూట 7:30కి గ్లూకోజ్ కావాలి, మీరు తీసుకున్న క్యారెట్, బీట్రూట్, టమాటా జ్యూస్లో ఖచ్చితంగా 2 స్పూన్స్ వేసుకోండి. రెగ్యులర్గా చేసుకునే వాళ్ళందరూ, ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, ఆకలి అంటారు, ఒక 5 స్పూన్లు తేనె చప్పరించమని చెప్పండి. తర్వాత 200 ml వాటర్ తాగేమని చెప్పండి. తేనె అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ తేనె ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఇమీడియట్ సెలైన్ అని చెప్పాను. మీకు ఎప్పుడు నీరసం అనిపించినా, ఎప్పుడు మీరు ఉపవాసాలు చేద్దాం అనుకున్నా కానీ తేనెకి మించింది లేదు. తేనె, నిమ్మకాయతో ఉపవాసాలు చేసేవారు ప్రతి ఒక్కరు కూడా తేనెతో ఉపవాసాలు చేస్తే రోజుకి 800 ml కావాలండి పర్ డే. అధిక బరువు ఆరోగ్యకరంగా 1/2 kg తగ్గుతారు. సైంటిఫిక్గా ప్రూవెన్. ఓకే, తేనె రోజుకి 1/2 kg తగ్గించేది ఎక్కడ ఉందండి? లేదు. రైట్. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ విధంగా మీరు ఉపవాసాలు చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మా కౌన్సిలింగ్లో, మా మెంటర్షిప్లో మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. అది ఎన్ని రోజులు చేయాలి, మా సమక్షంలో ఉంటే ఎన్ని రోజులు చేయాలి, ఇంటి దగ్గర చేసుకుంటే 6 days ఎందుకు చేయాలి, ఎలా చేయాలో కూడా తెలుసుకుంటారు. రైట్. ఈ తేనెని మీరు ఇప్పుడు యాక్చువల్గా పంచదార, బెల్లం అని చాలామందికి తేనెకి బదులు వాడుతుంటారు. పంచదార, బెల్లం ఏంటంటే చెరుకు రసం నుంచి, ప్రశాంత్ గారు, చెరుకు రసం నుంచి బెల్లం తయారవ్వాలంటే 6 గంటలు మరగబెట్టాలి. ఎన్ని గంటలు అండి? 6 గంటలు. సో వేడి రోగి ఎప్పుడైతే మీరు ఆ రసాన్ని వేడి చేస్తారో రోగాలు మొదలవుతాయి. సో బెల్లం, పంచదార 12 గంటలు వేడి చేయాలి. ఎన్ని గంటలు అండి? 12 గంటలు. సో పంచదార, బెల్లం అనేది పాయిజన్స్. అందుకే వైట్ పాయిజన్లో పంచదార కూడా వస్తుంది. సో బెల్లాన్ని కూడా మీరు 6 hours మరగబెడతారు కాబట్టి రోగాలు వస్తూనే ఉంటాయి. మీరు తరచూ బెల్లాన్ని, పంచదార వాడే కన్నా తేనె కానీ, ఖర్జూరం పౌడర్ కానీ, డబ్బులు ఉన్న వాళ్ళు పర్వాలేదు తేనె వాడుకోండి. లేకపోతే ఎండు ఖర్జూరం పౌడర్ విరివిరిగా మన దగ్గర వేరేగా దొరుకుతుందండి, దాన్నైనా వాడుకోవచ్చు. లేదా ఖర్జూరం అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు స్వీట్స్ని ఫిల్ చేయాలి. లేకపోతే తరచూ జలుబు, దగ్గు, జ్వరాలు రావడానికి కారణం మనం వాడుతున్న పంచదార, బెల్లాలు మాత్రమే. అవును సార్. రైట్. ఇంకోటి, ఈ పంచదార, బెల్లం కన్నా తేనె వల్ల ఉపయోగాలు ఏంటి? చాలా విషయాలు. నిద్ర పట్టట్లేదు అంటారు చాలామంది. అవును సార్. రైట్ అండి. చాలామందికి నిద్ర పట్టలేదు. కంట్లో 2 చుక్కలు తేనె వేసుకోండి, ప్యూర్ది. మీకు వేడి చేయలేని తేనె మన దగ్గర దొరుకుతుందండి. వేడి చేయలేని తేనె తిరుమలరావు దగ్గర దొరుకుతుంది. ప్రశాంత్ గారు పేరులోనే ప్రశాంతం ఉంది, తేనె కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. ప్లెయిన్గా చాలా బాగుంటుంది. డిమోస్ కూడా 2-3 చూపిస్తాను ప్రశాంత్ గారు. ఈ తేనె నిద్ర పట్టకపోతే 2-3 చుక్కలు వేస్తే చిన్న మంట వచ్చి ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా తేనె వాడచ్చు అంటే యాక్చువల్గా ఏంటంటే 3 సెకండ్లో రక్తంలో కలిసేది ఏంటంటే తేనె, మెదడులో గ్లూకోజ్ అందించి తేనె. సో పుట్టిన పిల్లడికి ఎటువంటి ఆహారం ఇవ్వాలంటే ఇలాంటి అమృతమైన ఆహారాన్ని ఇవ్వాలి. అందుకే చూడండి, పుట్టిన పిల్లడి కన్నా 9 నెలలు యుద్ధం చేసి పైకి వచ్చాడు అతను. అలాంటి ఉపవాసాలు, నిరాహార దీక్ష చేసినప్పుడు తేనె నీళ్ళు ఇవ్వండి, నిమ్మకాయల్లో తేనె కలిపి ఇవ్వండి అంటారా? లేదండి. సో ఎందుకు? ఇమీడియట్గా సెలైన్, అది ఇమీడియట్ సెలైన్ తేనె. సో వాళ్ళకి మెడిసిన్ వేసే కన్నా ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఔషధం ఏదైనా ఉందంటే, ప్రపంచంలోనే ఏదైనా మెడిసిన్ ఉందంటే మాత్రం ఇమీడియట్గా వర్కౌట్ అయ్యేది ఏంటంటే తేనె. అందుకు పుట్టిన పిల్లడికి కూడా తేనె ప్యూర్ది ఎక్కడైనా ఉంటే రెండని చెప్పేసి ఇక్కడ జగదాంబ సోమనాథ్ మెడికల్స్ ఉంది కదండి, ఆ పక్కన లీన్ అండ్ గ్రీన్స్ అని ఉంటుంది. అక్కడికి ప్రత్యేకంగా KGH నుంచి అక్కడికి వచ్చి తేనె బాటిల్ ఖచ్చితంగా తీసుకెళ్తుంటారు. 100 రూపీస్, 50 రూపీస్ బాటిల్స్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే పుట్టిన బిడ్డకి ఖచ్చితంగా కావాల్సింది తేనె. సో ప్యూర్ హనీ దొరికేది ఇక్కడే. సో ఇప్పుడు ఎప్పటికైనా నీరసం వచ్చింది, 5-6 స్పూన్లు చప్పరించేయండి, పని అయిపోతుంది. తర్వాత 200 ml వాటర్ తాగేయండి. నిద్ర పట్టకపోతే కంట్లో 2 చుక్కలు వేసి సరిపోతుందని చెప్పాను మీకు. రైట్. అది వేడి చేయలేనిది, ప్యూర్ది అనమాట. వేడి చేసేదానికి ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి, తేనెకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. రైట్. నెక్స్ట్ ఊపిరి ఆడట్లేదు,
ప్రాణాయామం చేయాలి. జలుబుగా ఉంది, బాగా పెద్ద సౌండ్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఊపిరి జలుబు దగ్గు ఇలాంటి ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే తేనె చిలకలలో ముంచి ఈ ముక్కు లోపల వరకు గుచ్చుకోకుండా పెట్టుకుంటే ఒక 3-4 నిమిషాల్లో 4-5 తుమ్ములు వచ్చి ఫ్రీ అయిపోతుంది. వేడి పుట్టించే గుణం ఉంటుంది తేనెకి. రైట్. నెక్స్ట్, భూమి మీద అన్నిటికన్నా మంచి పేస్ట్ ఏంటి చెప్పమంటారా? ఏంటి సార్? తేనె. తేనె దంతక్షయం సంబంధించి, దంతాలకు సంబంధించి ఏ రోగాలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా మీరు రోజు రాత్రి పడుకునే ముందు ఒక పావు గంట మసాజ్ చేయండి తేనెతో, చేతితోటే. అవును సార్. తేనె కొద్ది తీసుకొని బాగా ఎక్కువగా చేయండి, పడుకుని పోండి. ఒక 10 నిమిషాలు చేసి పడుకుని పోండి. అలా 10 రోజులు చేయండి. దీనికి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఓరల్ కేర్ అంతా ఫుల్ క్లియర్ చేసేది ఈ పేస్టే. ఈ తేనె మాత్రం వేడి చేయలేనిది. 3 వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి, చాలామంది మసాజ్ చేసుకుంటారు హెయిర్కి, అవును సార్, బాడీకి, అంటే అందంగా కనిపించడం కోసం తేనెతో చేసుకుంటారు. చాలామంది తేనె హెయిర్కి తగిలితే వైట్ అయిపోతాయి అంటారు. కాదండి, తేనె అమృతం. అస్సలు మీకు వైట్ హెయిర్ అవ్వడం అదే ఉండదండి, బ్రౌన్ హెయిర్ అవ్వడం తేనె వల్ల జరగదు. ప్యూర్ హనీ, మామూలు మార్కెట్లో దొరికే ఏ హనీ అనే కానీ దానివల్ల వైట్ హెయిర్ రావడం అది జరగదండి. చుండ్రును కూడా నివారణ చేస్తుంది. రైట్. మీరు ఇప్పుడు వేపాకుతో ఎప్పుడైనా మీరు స్నానం చేస్తారు, అందులో తేనె కలుపుకోండి. ఇంకా మీరు సోపు మచ్చలు ఉన్నాయి, తేనె నిమ్మకాయ పెట్టండి, పోతుంది. అలాగే మీరు రోజుకి 1/2 కేజీ తగ్గాలి, తేనె నిమ్మకాయతోటి ఎలా చేయాలో మా మెంటర్షిప్ రూపంలో చేసుకుంటే 1/2 కేజీ తగ్గుతారు. జ్యూస్ ఫాస్టింగ్, మీరు వాడే ప్రతి జ్యూసెస్లో కూడా ఎప్పుడు కూడా పంచదార బెల్లం వేయకూడదు, ఓన్లీ తేనె వేసుకోవాలి. అప్పుడు మీకు ఇమ్మీడియట్గా దాని తాలూకా లాభాలన్నీ కూడా 100% మనకు అందుతాయి. మళ్ళీ మీరు పంచదార, వైట్ ఐస్ వేసారంటే పాయిజన్ అయిపోతుంది జ్యూస్. ఓకే. రైట్. ఇంకోటి మేజర్గా వెరీ వెరీ ఇంపార్టెంట్, తేనెని మీరు వంటల్లో విడివిడిగా వాడండి. కొంతమంది వేడి చేయాలి, కొన్ని తేనెకి పాకం కట్టాలి, లేకపోతే ఇంకేదైనా చేయాలి. తేనెని డబ్బులు పెట్టి కొనలేని వారు, తేనెలో ఒక 20 రకాల తేనెలు ఉంటాయండి మన దగ్గర. ఏంటండి, ఒక 20 నుంచి 30 రకాల తేనెలు ఉంటాయి. మా దగ్గర ప్రజెంట్ వేప తేనె వెరీ ఫేమస్గా ఉంది, అది దొరకదు అది. ఓకేనండి. రైట్. అలాగే మీరు తేనెని, చెరుకు రసం కూడా ఒక 1/2 కేజీ వరకు తీసుకొని, 1 కేజీ తీసుకొని 1/2 కేజీ వరకు మరిగించండి. అది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అది కూడా స్వీట్ పానకం కింద ఉపయోగపడుతుంది. ఓకేనండి. అసలు తేనెలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు కదా సార్, మా కోసం, వ్యూవర్స్ కోసం? షూర్ అండి. మీకు తేనె వల్ల ఉపయోగాలతో పాటు మీరు దీర్ఘకాలిక ఉపవాసాలు చేయాలంటే పస్తులు ఉండొద్దు, ఖచ్చితంగా తేనెతోనే చేయండి. మీకు ఎక్స్పెరిమెంట్ కావాలంటున్నారు కదా, ఇది ఓపెన్ చేయండి ప్రశాంత్ గారు. సో తిరుమల రావు గారు అయితే ఓపెన్ చేయమంటున్నారు. ప్రశాంత్ గారు, ఇది మన మ్యాచ్ అగ్గిపుల్ల అండి. అవును సార్. రైట్. శేఖర్ గారు, ఇప్పుడు అగ్గిపుల్లని నేను, ప్రశాంత్ గారు మీరే వేయండి సార్. సో నేనైతే నా చేతులతో అగ్గిపుల్ల వేస్తున్నాను. వేశారు కదా సార్. ఇప్పుడు క్యాప్ కూడా పెట్టేశారు, టైట్ చేశారు కదా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. గోర్లించా సార్? చూడండి, ట్రావెలింగ్ చేస్తుంది, గమనించారా శేఖర్ గారు? రైట్. ఇలా చూడండి, స్ట్రైట్గా పెట్టండి బాస్. ఇలా ట్రావెలింగ్ వెళ్తున్నా లేదండి, కదపకుండా ఉంటే మీ ఇంట్లో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు? ఎవరైనా. ప్రతిది కూడా ఏంటంటే డూప్లికేషన్ అండి. మనకన్నా మనతో ఉన్నవాళ్ళు మనకన్నా డబల్ కావాలి, మనకన్నా అచీవ్మెంట్ అవ్వాలి ఎక్కువగా. అలా మనం లీడర్షిప్, అధికారి వెళ్ళి చేయమంటాడు, లీడర్ కలిసి చేద్దామంటారు. రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంతవరకు ట్రావెల్ చేశారు కదండి అగ్గిపుల్ల గారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, జస్ట్ ఇలా చేస్తున్నామండి. ఇలా చేసినట్టు మళ్ళీ ఏమవుతుందో చూడండి. ఇంకోండి, వస్తుందా లేదండి? రైట్, పైకి వస్తుందండి. అవును సార్. సో మనమైతే ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం, అగ్గిపుల్ల అయితే పైకి రావడం జరుగుతుంది సార్. ఎస్, కిందకి ట్రావెల్ చేసుకొని ఈత కొట్టుకొని పైకి వచ్చింది. పైకి వచ్చిన తర్వాత ఏమవుతుందో చూడండి. సార్ ఇది పైకి అయితే వచ్చేసింది సార్, ట్రావెలింగ్ చేస్తుంది కదండి. హ్యాపీగా ట్రావెల్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రయాణం శుభం జరిపించుకున్నారు కదా. ఇదే దీంట్లో శేఖర్ గారు జాగ్రత్తగా తీయండి ప్రశాంత్ గారు. గ్రేట్ డైమండ్. అగ్గిపుల్ల వెలిగిందా లేదండి? ఇదాగా మీకు ఇందులో పంచదార కానీ బెల్లం కానీ లేనప్పుడు మాత్రం ఎలా వెలుగుతుంది. ఇది దీని స్పెషల్. అంటే ఇప్పుడు ఒరిజినల్ తెలుసుకోవడం కోసం ఇలా టెస్ట్ ఉందండి. ఇలాగ అగ్గిపుల్ల వెలిగించేది ఎక్కడ మీకు దొరకదు. ఇంత ప్యూర్ దొరుకుతుంది మీకు, ఇంతసేపు కూడా వెలగదు. రైట్. ఇంక ఇలా పెట్టుకుంటే ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇది ఒకటండి. రైట్. నెక్స్ట్ డిమో. సో మేమైతే చూపించడం జరిగింది. సార్ అయితే ఒక అగ్గిపుల్ల వేశారు, దాన్ని తేనెలు వేస్తారు, మళ్ళీ అది వెలగడం కూడా జరిగింది. ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏదో చెప్తాను చూడండి. మా దగ్గర చాలా రకాల తేనెలు ఉంటాయని చెప్పాను కదండి. చూడండి, 2 రకాలు ఉంటాయి ఇందులో.
ఈ తేనె ఒక స్పెషల్. ఇక్కడ నేను జస్ట్ నోటు మీద ఒక పేపర్ మీద వేయాలి, ఇప్పుడు కరెన్సీ నోటు మీద వేయొద్దని చెప్పి మా కోడూరు రవిశంకర్ అన్నయ్య గారు చెప్పారు నాకు. నాన్న మనం ఎప్పుడు అలా చూడకూడదని. రైట్, పట్టుకోండి ఒకసారి. పేపర్ మీద వేస్తే కాలిపోతుందా లేదండి పేపరు? అవును సార్, పేపర్ అయితే కాలాలి. కాలుతుంది ఏంటండి? లేదు సార్, పేపర్ చూడండి ఎంత బాగా జరుగుతుందో. రైట్, ఇది దీని స్పెషల్ అండి. ప్యూర్ హనీ అన్నమాట. చాలా బాగుంటుందండి, టేస్ట్ చేయండి. ఇంత అద్భుతంగా ఎక్కడ దొరకదు మీకు. ఇది తేనె అండి స్పెషల్. ఇంకొకటి, మీరు తేనె అనేది చాలా వరకు ఎలా ఉంటుందో చూడండి. మీరు వాటర్ తీసుకుంటారు ఒక గ్లాసులో తేనె. ఇప్పుడు మీరు తేనె వేసాక చాలామందికి ఎక్స్పోజెట్ ఏదో చెప్తూనే ఉంటారు. అవును సార్, నేను 3వ తేనె కూడా వాడుతున్నాను. ఇవన్నీ సీరియడ్ సార్. వేయండి సార్ ప్రశాంత్ గారు, మీరు వేయండి సార్. ఎలా ఉందో చూడండి. ఈ తేనె అనేది ఇలా టేస్ట్ చేయండి సార్. వాటర్ లాగా ఉంటే తేనెలాగా ఉంటుంది. కింద మీకు ఒక రకంగా కలిసి ఉందా లేదండి? ఒక దగ్గర నిలబడి ఉందా లేదండి? కూర్చుని ఉందా లేదండి? చక్కగా అంతే. ఇప్పుడు దీన్ని మీరు ఇలా ఉండాలి. అదే మనం ఏం చేయాలంటే కావాలన్నప్పుడు కలుపుకోవాలి. కలిసిపోయినప్పుడు ప్యూర్గా కలిసిపోవాలి. మళ్ళీ ముద్దలాగా ఉండడం అది చేయకూడదు. దిస్ ఇస్ స్పెషల్. సో మనం వేసేటప్పుడు మాత్రం కిందంతా కొంచెం ముద్దగా ఉంది, మనం కలపగానే ఒకసారికి మొత్తం విత్ సెకండ్లోనే డైల్యూట్ అయిపోతారు. అది ప్యూర్ హనీ. డైల్యూట్ అవ్వడానికి ముద్దలాగా ఉండడం అని కాదండి. కూర్చునేటప్పుడు ఒక కూర్చుంది. అవును సార్. కలిసేటప్పుడు తుఫాన్లా కలిసిపోయింది. అవును సార్. సునామీలా ఉంటాయండి. రైట్, ఇది మీకు తేనెని ఇంత అద్భుతంగా ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా రాంగే. మళ్ళీ చెప్తున్నాం మీకు, ఇచ్చే వ్యక్తి నమ్మకమైనడైతే మాత్రం తేనె తీసుకోండి. తేనె వల్ల లాభాలు ప్రపంచంలో దీనికి మించిన ఔషధం అనేది లేదు, దీనికి మించిన మెడిసిన్ లేదు, ఎక్స్పైరీ డేటే లేదు. రైట్ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సార్. మా కోసం ఎన్నో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ అందించారు. చూస్తున్నారు కదా, తిరుమలరావు గారు అయితే తేనె కోసం చాలా అద్భుతంగా వివరించారు. మొన్నటి వరకు మేము అనుకోండి సార్, అసలు తేనె మార్కెట్లో కల్తీగా దొరుకుతుందేమో అని చెప్పి చాలా. అసలు మార్కెట్లో ఇచ్చేది కూడా కల్తీ కాదండి, వేడి చేయలేనిది మన దగ్గర దొరుకుతుంది, తీసుకోండి. ఓకే సార్. రైట్ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి.